ఆగదు. కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా మేనిఫెస్టో నుంచి మా ఫోటో తీసేయండి, నరేంద్ర మోడీ ఫోటో ఉండటానికి వీల్లేదు అని చెప్పారట. సరే తర్వాత రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మాకు పంపించండి అన్నారు. వీళ్ళు మేనిఫెస్టో మార్చేసి దాంట్లో ఇవన్నీ తీసేసి అది ముందు ఇది కూడా తీశారు. ముస్లిం రిజర్వేషన్ ముందు పెట్టిందని తీసేసి మళ్ళీ వాళ్ళకి పంపించారు. వాళ్ళు అది చూసి మళ్ళీ ఇవన్నీ చదివిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, అసలు మా ఫోటోనే వద్దు, అది మీ ఇద్దరు మేనిఫెస్టోగా చూసుకోండి అని చెప్పిన తర్వాత బ్యాక్ డ్రాప్ అది పంపించమని చెప్పారట పొద్దున్నే. పంపించిన తర్వాత బ్యాక్ డ్రాప్ పంపించాక మొత్తం నరేంద్ర మోడీ బొమ్మను వీళ్ళిద్దరితో పక్కన చిన్న బొమ్మలు పెట్టారట. పెడితే ఈ మేనిఫెస్టోను ఇది పెట్టి మేమందరం ఇరుక్కోవాలి, ముందు అసలు తీసేయండి, మా ఫేస్ అందులో వద్దు, మా వాళ్ళు కూడా రారు, అది మీ ఇద్దరు జాయింట్ మేనిఫెస్టో కింద, ఎందుకంటే వాళ్ళు తీసేయమన్నారు సంక్షేమ పథకం. తీసేయమంటే నో అయితే ఇప్పుడు పరువు పోద్ది, సూపర్ 6 అని 2 ఏళ్ల నుంచి మేము ప్రచారం చేస్తే ఇప్పుడు తీసేస్తే పరువు పోద్ది, అట్లా కుదరదండి అన్నారట. లేదు మనం ఉండాల్సిందే, నేను చూసుకుంటానంటే నిన్ను చూసేయరు అక్కడ, మమ్మల్ని చూసి అడుగుతారు రేపు పొద్దు నువ్వు చేయకపోతే సెంటర్లో, కాబట్టి అది తీసేయమన్నారు. అది తీసేయమంటే ఈయన దానికి సంబంధించి ఇక సరే మీరు లేకుండా అనేటువంటిది ఓకే అని చెప్పారట. అన్న తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్తో చేయించారట, కంపల్సరీగా బీజేపీ ఉండాలి లేకపోతే కనుక అది మళ్ళీ వేరే సంకేతం వెళ్ళుద్దని. సరే మా నాయకుడు వస్తాడు పురంధేశ్వర రాదు కానీ వచ్చి అది ముట్టుకోడని చెప్పారు. ఈయన అక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత పాప మా సిబ్బందికి తెలియక అది ఇవ్వబోయారు. ఇవ్వబోయేటప్పటికి ఆయన వద్దన్నది అది వైరల్ అయింది అనమాట. అంత జరిగింది. వాళ్ళైతే ఇవన్నిటికీ అంగీకారం కాదు, అక్కడే అంగీకరించిన వాళ్ళు రేపు పొద్దున్న దీనికి ఎట్లా ఇష్యూరెన్స్ ఇస్తారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగినట్టు రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించో మోడీని మెప్పించో దీనికోసం ఒక ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన బాబు గారికి ఉందా?